సో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చెప్పిందని నలిఫై చేసింది కదా హైకోర్టు నిన్న. పీసీ ఘోష్ కమిషన్ ఎవరైతే కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, స్మితా సబర్వాల్ మీద, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి మీద చేసిన కామెంట్స్ అన్ని కూడా దాన్ని వాడొద్దు అని చెప్పింది. అంటే ఆ కామెంట్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు, ప్లస్ వాళ్ళ మీద చేసిన కామెంట్స్ అన్నిటి కూడా దాన్ని ఎక్కడ కూడా దాన్ని ఉపసంహరించుకోవాలనే విధంగా హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పు పూర్తి పాఠం కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే క్లీన్ చీట్ ఇవ్వలేదు వాళ్ళకి ఈ విషయంలో అని చెప్తుంది. క్లీన్ చీట్ ఇవ్వలేదు, క్లీన్ చీట్ అని ప్రచారం చేసుకున్నా కరెక్ట్ కాదు. టెక్నికల్ అంటే సాంకేతిక కారణాలతో వాళ్ళ మీద ఏవైతే ఆరోపణలు చేశారో ఆ సాంకేతిక కారణాలు ఏవైతే చెప్పారో, అంటే ఒక ఏమంటారు సహజ ప్రాథమిక న్యాయ సూత్రాలని ఉంటాయి. అంటే ఏంటంటే ఏదన్నా కేసులో పలానా వాళ్ళు మన మీద ఆరోపణ చేసినప్పుడు వాళ్ళు మీ మీద ఆరోపణ చేశారు, ఈ ఆరోపణ చేశారు, దానికి నీ రిప్లై ఇవ్వని చెప్పి. సో కేసీఆర్ హరీష్ రావు విషయంలో అందరికంటే చివరిగా పిలిచారు. పిలిచి ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు ఈ ఆరోపణలు చేశారని చెప్పి వాళ్ళకి చెప్పాలి. అవసరమైతే ఆరోపణలు చేసిన వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు, నువ్వు నా మీద ఆరోపణ చేసావు, ఓ దొంగతనం ఆరోపణ చేసావు, ఆ దొంగతనం ఆరోపణ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ వాళ్ళని చేసే హక్కు వీళ్ళకు ఉంటుంది. హక్కు కల్పించలేదు కాబట్టి కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఏంటంటే ఆ సహజ న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్ 8B కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం, సెక్షన్ 8B ప్రకారం వాళ్ళకి డిఫెండ్ చేసే అధికారం ఇవ్వలేదు కాబట్టి వాటన్నిటి కూడా ఆ కామెంట్స్ అన్నిటి కూడా నలిఫై చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు మీద కేబినెట్ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా సిబిఐ విచారణ గత సెప్టెంబర్లో రాశారు. ఇప్పటికి ఎన్ని నెలలైంది? సెప్టెంబర్ అంటే దాదాపు 6 నెలల 20 రోజులు అవుతుంది. బట్ సిబిఐ మాత్రం దాని విచారణకు చేపట్టలేదు. సో ఇప్పుడు కేబినెట్ సిబిఐనే మరొకసారి విచారించమని చెప్పేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్లస్ హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టులో అప్పీల్ కూడా చేసే అవకాశం ఉంది. అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన అనంతరం, ఎందుకంటే ఇప్పుడు కమిషన్ దాదాపు 1.5 year ఎక్సర్సైజ్ చేసింది. 1.5 year ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు సడన్ గా ఆ కామెంట్స్ ఏవి చెల్లవు అంటే ఆ కమిషన్ వేస్ట్ అయిపోయింది కదా. కమిషన్ వేసి కొండను దవ్వి ఎలకని పట్టినట్టు అయింది కదా. కమిషన్ కోసం 1.5 year చేసి ఆ కమిషన్ ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోకుంటే ఎట్లా అయిందన్నదే అక్కడ ఇంపార్టెంట్. సో మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ